హాయ్ ఫ్రెండ్స్, రాబోయే ఎగ్జామ్లో పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. దీన్ని మనం ట్రిక్ ద్వారా గుర్తుంచుకుందామండి. క్వశ్చన్ అనేటువంటిది కేవలం అవార్డు మరియు అవార్డు గ్రహీత మాత్రమే క్వశ్చన్ రాదండి. వారు ఏ విభాగానికి చెందినవారు మరియు ఏ రాష్ట్రానికి చెందినవారు అని కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. కేవలం సింపుల్గా రాదండి క్వశ్చన్ అనేది. వస్తుంది కావచ్చు కానీ అవకాశాలు తక్కువ అండి. క్వశ్చన్ అనేది అంత ఈజీగా రాదు. మొదట పద్మ విభూషణ్ అవార్డ్స్ అండి 7 మెంబర్స్కి వచ్చాయండి. అందులో ఒకరు తెలంగాణ వారు ఉన్నారు, మన తెలుగువారు. ఒకటవది దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు మెడిసిన్ విభాగంలో అవార్డు రావడం జరిగిందండి. అతను తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. జస్ట్ ఇమాజిన్ అండి, నేను మెడికల్ షాప్కి కూడా దువ్వుకొని తెల్లని విభూతి పెట్టుకొని పోతా. నేను మెడికల్ షాప్కి కూడా దువ్వుకొని తెల్లని విభూతి పెట్టుకొని పోతా అండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాడండి. తెల్లని విభూతి పెట్టుకొని చక్కగా రెడీ అవుతున్నాడు. ఇక్కడ నేను మెడికల్ షాప్కి అంటే మెడిసిన్ విభాగం అండి. దువ్వుకుని అంటే దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. దువ్వుకుని అంటే దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. తెల్లని విభూతిలో తెల్లని అంటే తెలంగాణ, విభూది అంటే పద్మ విభూషణ్. విభూషణ్ విభూది. ఇక్కడ వి అనేటువంటి అక్షరం గుర్తుంచుకోవాలండి. విభూది విభూషణ్. విభూది అనే పదం నెక్స్ట్ టైం కూడా వస్తుందండి, చూడండి. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, నేను మెడికల్ షాప్కి కూడా దువ్వుకొని తెల్లని విభూతి పెట్టుకొని వెళ్తా. ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్లో టకటక గుర్తొస్తాయండి, చెప్తున్నాను. రెండవది రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో పద్మ విభూషణ్ వచ్చిందండి. ఇతను చండీగఢ్ ప్రాంతానికి చెందినవారు. రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్. జస్టిస్ ఈయన ఒక్కరే ఉన్నారండి. ఎగ్జామ్లో కూడా జస్టిస్ అనే వస్తుందండి. ట్రిక్ వచ్చేసరికి జస్టిస్ గారు అంటే జస్టిస్ జగదీష్ గారు అంటే ఒక జడ్జి గారండి. ఎఫైర్స్ అనేటువంటి మాట వింటేనే చీల్చి చెండాడుతాడు. ఎఫైర్స్ అనేటువంటి మాట వింటేనే చీల్చి చెండాడుతాడు. జస్టిస్ గారు ఎఫైర్స్ అనేటువంటి మాట వింటేనే చీల్చి చెండాడుతాడండి. నాకు అస్సలు నచ్చాయి ఇలాంటి మాటలు. జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి. జస్టిస్ గారు ఎఫైర్స్ అనేటువంటి మాట వింటేనే చీల్చి చెండాడుతాడు. జస్టిస్ అంటే జస్టిస్ జగదీష్ అండి. జగదీష్ జస్టిస్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. అలా కూడా జస్టిస్ గారు అఫైర్స్ అనేటువంటి మాట వింటేనే, ఎఫైర్స్ అంటే పబ్లిక్ అఫైర్స్ అండి. ఎఫైర్స్ అంటే పబ్లిక్ అఫైర్స్ అనే మాట వింటేనే అంటే విభూషణ్. ఎఫైర్స్ అనే మాట వింటేనే అంటే పద్మ విభూషణ్. వింటేనే విభూషణ్, పద్మ విభూషణ్. వి అనే అక్షరం మాండేటరీ అండి. చీల్చి చెండాడుతాడు. చెండాడుతాడు అంటే చండీగఢ్ అండి. చెండాడుతాడు అంటే చండీగఢ్కు చెందినవారు. జస్టిస్ గారు ఎఫైర్స్ అనేటువంటి మాట వింటేనే చీల్చి చెండాడుతాడండి. ఇమాజిన్ చేసుకోవాలండి ఒకసారి. ఒక కోర్టు పరిధిలో కుముదుని రజనీకాంత్ లఖియా అండి. కళల విభాగంలో గుజరాత్ ప్రాంతానికి చెందినవారు. పద్మ విభూషణ్ గ్రహీత. ట్రిక్ వచ్చేసరికి రాత్రి కళలో రజనీకాంత్ విభూది పెట్టుకొని కనిపించాడు. యాక్చువల్లీ ఏంటంటే రజనీకాంత్ గారు మేకప్ వేయని టైంలో చాలా వరకు విభూతి పెట్టుకొని కనిపిస్తాడండి. తెల్లని విభూతి పెట్టుకొని కనిపిస్తాడు. చాలా వరకు మీరు కూడా గమనించే ఉంటారు. ఆల్మోస్ట్ తమిళనాడులో చాలామంది విభూతి పెట్టుకుని ఉంటారండి. ట్రిక్లో రాత్రి అంటే గుజరాత్ అండి. రాత్రి అంటే గుజరాత్. రాత్ అన్నా కూడా రాత్రేనండి. కళలో అంటే కళల విభాగం. కళలో అంటే కళలు విభాగం అండి. కళలు విభాగం. రజనీకాంత్ అంటే కుముదుని రజనీకాంత్ లఖియా విభూది పెట్టుకొని కనిపించాడు. విభూది అంటే విభూషణ్. రజనీకాంత్ని ఒకసారి విభూతి పెట్టుకొని కనిపించినట్లు ఇమాజిన్ చేసుకోండి. రాత్రి కళలో చెప్పే దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా, మనము చెప్పే ప్రతి ట్రిక్లో కూడా విభూషణ్ అంటే వి అనే అక్షరాన్ని మనం తీసుకుంటున్నాము. అదే విధముగా గ్రహీత పేరు వస్తుంది, అతని యొక్క విభాగము వస్తుంది, అతను ఏ రాష్ట్రానికి చెందినవారని కూడా వస్తుందండి. 4 శారదా సిన్హా అండి. కళల విభాగంలో పద్మ విభూషణ్ లభించిందండి. బీహార్కి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి సరదాలు సినిమాలకి ఖర్చు పెడితే విలువైన హారం కొనాలనేటువంటి కోరిక కలగానే మిగిలిపోతుందండి. సరదాలు సినిమాలకు ఖర్చు పెడితే ఏమవుతుందండి? విలువైనటువంటి హారం కొనాలనేటువంటి కోరిక కలగానే మిగిలిపోతుంది. నిజమే కదండి. సినిమాలు సరదాలు అంటూ ఖర్చు పెడితే ఏమవుతుందండి? మనం బంగారం కొనగలుగుతామా? విలువైనటువంటి హారాలు కొనగలుగుతామా? కొనలేం కదా. ఆ కోరిక కలగానే మిగిలిపోతుంది కదా అండి. అందుకే అనవసరమైనటువంటి సరదాలు సినిమాలకి వెళ్ళకుండా డబ్బులు పోగు చేసుకొని విలువైనటువంటి హారాలు చేయించుకోవాలండి. ఎందుకంటే బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది.
సరదాలు సినిమాలకి అంటే శారద సిన్హా. సరదా అంటే శారద, సినిమా అంటే సిన్హా. సరదాలు సినిమాలకి అంటే శారద సిన్హా. ఖర్చు పెడితే విలువైన, విలువైన అంటే విభూషణ్ అండి. హారం చాలా విలువైనదే కదా అండి. ఇక్కడ విలువైన అంటే విభూషణ్. హారము అంటే బీహార్. హారము అంటే ఏంటండి? బీహార్ హారం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. కొనాలనేటువంటి కోరిక కలగానే మిగిలిపోతుంది. కలగానే అంటే ఏంటండి? కలలు. కలగానే అంటే ఏంటండి? కలలు. కలల విభాగము. సరదాలు సినిమాలు అంటూ ఖర్చు పెడితే విలువైనటువంటి హారం కొనాలనేటువంటి కోరిక కలగానే మిగిలిపోతుంది. ఇక జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. 5వది వసుదేవన్ నాయర్. లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చిందండి. కేరళ ప్రాంతానికి చెందినవారు వసుదేవన్ నాయర్ గారు. ట్రిక్ వచ్చేసరికి కేరళలో వీలైనంత వరకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుంటారండి. అందుకే ఎడ్యుకేషన్లో నెంబర్ 1. కేరళలో వీలైనంత వరకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూనే ఉంటారు. అందుకే ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ఉంటారు వాళ్ళు. జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. కేరళలో వీలైనంత వరకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్లో వాళ్ళు నెంబర్ 1 ఉంటున్నారు. ఇక్కడ కేరళలో అంటే కేరళ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి అర్థం అండి. వీలైనంత అంటే విభూషణ్ అండి. వీలైనంత విభూషణ్. వి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు అంటే ఏంటంటే వసుదేవన్. వసూలు చేస్తున్నారు. అందుకే ఎడ్యుకేషన్లో నెంబర్ 1. ఎడ్యుకేషన్లో అంటే లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. 6వది లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. కళల విభాగంలో కర్ణాటకకు చెందినవారండి. పద్మవిభూషణ్ లభించింది. ట్రిక్ వచ్చేసరికి కళలో సుబ్రహ్మణ్య స్వామి రావడంతోనే టక్కున లేచాను. కళలో సుబ్రహ్మణ్య స్వామి రాగానే టక్కున లేచానండి. సుబ్రహ్మణ్య స్వామి ఊరికే వస్తారా? ఆయన శూలంతో వస్తాడండి. తెలుసు కదండి, సుబ్రహ్మణ్య స్వామి శూలం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా సుబ్రహ్మణ్య స్వామి రావడంతో ఏం చేశానంటే టక్కున లేచానండి. పొద్దున్నే గుడికి వెళ్ళి విభూది పెట్టుకున్నానండి. దేవునికి మొక్కేసి ఏమైనా తప్పు ఉంటే క్షమించని చెప్పేసి. కళలో అంటే కళల విభాగం అండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారు. టక్కున లేచాను. టక్కన అంటే కర్ణాటక టక్కున లేచాను. పొద్దున్నే గుడికి వెళ్ళి విభూది పెట్టుకున్నాను. విభూది అంటే విభూషణ్. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క శూలానికి 3 నామాల విభూది ఉంటుందండి. మధ్యలో కుంకుమ ఉంటుంది. ఆ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చండి. కళలో సుబ్రహ్మణ్య స్వామి రావడంతో టక్కున లేచాను. పొద్దున్నే గుడికి వెళ్ళి విభూది పెట్టుకున్నానండి. 7వది ఒసాము సుజుకి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, జపాన్కు చెందినవారండి. ఒసాము సుజుకి. మనం మారుతి సుజుకి కార్లు చూస్తూ ఉంటాం కదండి. ఆ మారుతి సుజుకి వ్యవస్థాపకుడు ఇతనే అండి, ఒసాము సుజుకి. ఇతను ఈ మధ్యనే చనిపోయాడండి. సుజుకి మోటార్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అండి ఇతను. సుజుకి అనేది జపాన్ కంపెనీ అండి. దీనికి కూడా ట్రిక్ పెట్టొచ్చండి. కాకపోతే ఏంటంటే సుజుకి జపాన్ కంపెనీ అని తెలుసుకోవాలండి. సుజుకి అంటే వ్యాపారానికి సంబంధించిందే కదండి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. 7 పద్మ విభూషణ్లలో ఒకే ఒకడు విదేశీయుడు ఉన్నారు. పద్మ విభూషణ్లో మరణాంతరము వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు వచ్చేసరికి వసుదేవన్ నాయర్ గారు, శారదా సిన్హా గారు, ఒసాము సుజుకి గారండి. పద్మభూషణ్ 19 మందికి లభించిందండి. అందులో 1వది సూర్యప్రకాష్ గారు. లిటరేచర్, ఎడ్యుకేషన్ మరియు జర్నలిజం మీద వచ్చిందండి. కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడిని విద్య నేర్పనని దూషించారు. సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడిని విద్య నేర్పనని చెప్పేసి దూషించారండి. మనం దూషించారు తెలుసు కదండి, శూద్రపుత్ర అని చెప్పేసి దూషించారు. యాక్చువల్లీ కర్ణుడు సూర్యభగవాన్ యొక్క అంశతోటి పుట్టాడు. ఇక్కడ సూర్యపుత్రుడైన అంటే సూర్యప్రకాష్ గారు. కర్ణుడిని అంటే కర్ణాటక అండి. విద్య నేర్పనని దూషించారు అంటే దూషణ్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. దూషించారు, భూషణ్. సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడిని విద్య నేర్పనని చెప్పేసి దూషించారండి. 2వవారు అనంత్ నాగ్. కళల విభాగానికి చెందినవారు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారండి ఈయన. ట్రెక్ వచ్చేసరికి కళలో నాగుపాము కనిపించింది. టక్కున లేచాను. దోషం ఏంటో అర్థం కావట్లేదు. మనకి నాగుపాము అనేసి అంటే నాగదోషం అని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదండి. అయితే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కళలో నాగుపాము కనిపించిందండి. టక్కున లేచారు. దోషం ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ కళలో అంటే కళల విభాగం అండి. నాగుపాము అంటే అనంత్ నాగ్ నాగుపాము.
కనిపించి ఏం చేశారంటే టక్కున లేశారు. టక్కున అంటే కర్ణాటక, టక్కున కర్ణాటక, టక్కున లేశారు. దోషం ఏంటో అర్థం కావట్లేదండి. దోషము అంటే భూషణ్, దోషము భూషణ్. కళ్ళలో నాగుపాము కనిపించి టక్కున లేచాను, దోషం ఏంటో అర్థం కావట్లేదు. మూడవది జతిన్ గోస్వామి అండి, కళల విభాగం, అస్సాం ప్రాంతానికి చెందినవారు. ట్రికోసరికి అసలు కళలో స్వామి ఎందుకు కనపడ్డాడు అని అర్థం కావట్లేదండి. అసలు కళలో స్వామి ఎందుకు కనపడ్డాడు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ అసలు అంటే అస్సాం అండి, అసలు అస్సాం. కళలో అంటే కళల విభాగము. స్వామి అంటే జతిన్ గోస్వామి అండి, స్వామి అంటే జతిన్ గోస్వామి. అసలు కళలో స్వామి ఎందుకు కనబడ్డాడో అసలు అర్థం కావట్లేదండి. జస్ట్ ఇమాజిన్ అండి. నాలుగవది జోస్ చాకో పెరియప్పురం అండి, జోస్ చాకో పెరియప్పురం మెడిసిన్ విభాగం అండి, కేరళ ప్రాంతానికి చెందినవారు. ట్రికోసర్కి కేరళలో వైద్యం బాగుంటుందని అప్పు చేసి మరి వెళ్ళానండి, అయినా కూడా డబ్బు సరిపోలేదని దూషించారు. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. కేరళలో విద్య మరియు వైద్యం మీద చాలా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయండి అక్కడ. అందుకే రెండిట్లోనూ కేరళ నెంబర్ 1 ఉంటుంది. కేరళలో అంటే కేరళ ప్రాంతం, వైద్యం అంటే మెడిసిన్ అండి, విద్య రంగానికి చెందినవారు. బాగుంటుందని చెప్పేసి అప్పు చేసి మరి, అప్పు అంటే పెరియప్పురంలో అప్పు ఉంది చూడండి. పెరియప్పురం అంటే కూడా మనకు అప్పు అనేసి వినబడుతుంది. పెరియప్పురం, అప్పు చేసి మరి వెళ్ళాను, అయినా కూడా డబ్బు సరిపోలేదని చెప్పేసి దూషించారండి. అప్పు చేసి మరి వెళ్తే డబ్బు కూడా సరిపోలేదని చెప్పేసి దూషించారంటే భూషణ్. ఐదవది బిబేక్ దేబ్రాయ్, లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్. ట్రికోసర్కి ఇక్కడ ఉంటే ఐఏఎస్ కావని దూషించి చదువుకోమని ఢిల్లీకి దుబ్బేయమన్నారండి. నువ్వు ఇంటికాడ ఉంటే చదవలేవో, ఇక్కడ ఉంటే నువ్వు ఐఏఎస్ కావని చెప్పేసి చదువుకోమని చెప్పేసి ఢిల్లీకి దుబ్బేయమన్నారండి. చాలా వరకు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ వచ్చేసరికి ఢిల్లీకి కోచింగ్ వెళ్తుంటారండి. మన ట్రిక్లో ఇక్కడ ఉంటే ఐఏఎస్ కావని చెప్పేసి దూషించారంటే భూషణ్, పద్మభూషణ్. చదువుకోమని అంటే ఎడ్యుకేషన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనేసి అర్థం. ఢిల్లీకి అంటే ఢిల్లీ ప్రాంతం అండి, ఢిల్లీ టెరిటరీ ప్రాంతం. దొబ్బేయమన్నారంటే దెబ్రాయ్, దొబ్బై రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. దెబ్రాయ్ అంటే బిబేక్ దెబ్రాయ్. తర్వాత ఆరవది కైలాసనాథ్ దీక్షిత్ అండి, ఆర్కియాలజీ, ఢిల్లీ. మన దేశంలో ఆర్కియాలజీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంది కదా అండి, న్యూఢిల్లీలో. ట్రికోసర్కి ఢిల్లీ నుండి కైలాసనాథ్కి ఆర్కియాలజిస్టులు వచ్చారు. ఢిల్లీ నుండి కైలాసనాథ్కి ఆర్కియాలజిస్టులు వచ్చారు. కైలాసనాథ్లో ఏదన్నా కనిపెట్టడం కోసం అక్కడి నుంచి వచ్చారండి ఇక్కడికి. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ త్రవ్వకాలు చేపట్టరాదు, చాలా దోషం అని చెప్పేసి అన్నారు. జస్ట్ అలా ఇమాజినేషన్ చేసుకోండి. ఢిల్లీ నుంచి కైలాసనాథ్కి ఆర్కియాలజిస్టులు వచ్చారు సమ్ తవ్వకాలు చేపట్టడానికి. ఇక్కడ కైలాసనాథ్ టెంపుల్ అంటే కైలాసనాథ్ దీక్షిత్ అండి, ఆర్కియాలజిస్టులు అంటే ఆర్కియాలజీ విభాగం. ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీ అనేటువంటి ప్రాంతం అతనిది. ఏడవది రామ్ బహదూర్ రాయ్, లిటరేచర్, ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజం అండి, ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి ఉత్తరం కూడా రాయడం రాదని చదువుకోలేదని చెప్పేసి దూషించారండి. ఉత్తరం కూడా రాయరాదు, చదువుకోలేదని చెప్పేసి దూషించారండి. ఉత్తరం కూడా రాయడం అంటే అనేసరికి ఏంటంటే బహదూర్ రాయ్ అండి. ట్రిక్లో ఉత్తరము అంటే ఉత్తరప్రదేశ్ అండి, రాయడము అంటే బహదూర్ రాయడం రాదని చెప్పేసి చదువుకోలేదనేసి అంటే ఏంటండి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం చెప్పేసి ఏం చేశారండి దూషించారంటే ఏంటండి భూషణ్, పద్మభూషణ్. ఎనిమిదవది సాధ్వి రితంబర సామాజిక సేవా విభాగంలో వచ్చింది, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి సమాజానికి సాధ్యమైనంత సేవ చేయాలని చూస్తే నువ్వు ఉత్తగానే చేయలేదంటూ నన్నే దూషించారండి. సమాజానికి సాధ్యమైనంత సేవ చేయాలని నేను చూశాను, కానీ నువ్వు ఉత్తగానే చేయలేదంటూ నన్నే దూషించారండి ఈ సమాజం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ సమాజానికి అంటే సామాజిక సేవ, సాధ్యమైనంత సేవ. సాధ్యమైనంత అంటే సాధ్వి రితంబర సాధ్యమైనంత సేవ అన్నా కూడా సమాజానికి సేవ చేయాలని చూస్తే నువ్వు ఉత్తగానే చేయలేదు అంటే ఉత్తరప్రదేశ్ ఊరికనే అనే పదాన్ని మనం ఉత్తగానే అని చెప్పేసి వాడుతూ ఉంటాం కదండి. చేయలేదంటూ నన్నే దూషించారంటే భూషణ్. తొమ్మిదవది పంకజ్ ఉదాస్ కళల విభాగంలో వచ్చింది, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి నేను మహారాజు అయినట్లు ఉదయాన్నే కళ వచ్చింది, ఫ్రెండ్స్కి చెప్తే దూషించారు. ముఖానికి అంత సీన్ లేదురా అని చెప్పేసి దూషించారండి. నేను మహారాజు అయినట్లు ఉదయాన్నే కళ వచ్చింది,
ఉదయం వచ్చిన కలలు నిజమైనట్లు నేను ఫ్రెండ్స్తో డిస్కస్ చేశానండి. కాకపోతే నన్నే దూషించారు. ఇక్కడ మహారాజు అంటే మహారాష్ట్ర అండి. అయినట్లు ఉదయాన్నే అంటే పంకజ్ ఉదాస్ ఉదయాన్నే కల వచ్చిందంటే ఏంటండి? కలల విభాగము. ఫ్రెండ్స్కి చెప్తే ఏం చేశారండి? దూషించారు. నీ ముఖానికి అంత సీన్ లేదురా అని చెప్పేసి దూషించారండి. దూషించారంటే భూషణ్. 10వది శోభన చంద్రకుమార్ అండి. కళల విభాగము, తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ట్రెక్ వచ్చేసరికి చంద్రుని దగ్గరికి వెళ్తున్నట్లు కల వచ్చిందండి. చంద్రుని దగ్గరికి వెళ్తున్నట్లు కల వచ్చింది. అప్పుడే తమ్మి లే అంటూ అన్న లేపాడు. చెప్తే దూషిస్తాడని చెప్పలేదు. చంద్రుని దగ్గరికి అనేసి అంటే శోభన చంద్రకుమార్ దగ్గరికి వెళ్తున్నట్లు కల వచ్చింది అంటే కళల విభాగం. అప్పుడే ఏం చేశాడండి అన్న? తమ్మి లే అంటూ లేపిండు. ఇక్కడ తమ్మి అంటే తమిళనాడు. తమ్మి అంటే తెలుసు కండి, తమ్ముడు. లే అంటూ లేపాడు. చెప్తే దూషిస్తాడని చెప్పేసి చెప్పలేదండి. దూషిస్తాడు అంటే భూషణ్. చెప్తే ఏం చేస్తాడండి? అన్న ముందు చదువుకోరా, ఆ తర్వాత కలలు కనేవేవు, బాగా చదువుకుంటే నిజంగానే పోతావు చంద్రుని దగ్గరికి అని చెప్పేసి దూషిస్తాడు. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. 11వది శేఖర్ కపూర్. కళల విభాగం అండి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి కళ్ళలో నేను మహారాజుల పూర్ పీపుల్కి దోశలు దానం చేశానండి. కళ్ళలో నేను మహారాజుల పూర్ పీపుల్కి దోశలు దానం చేశాడు. అందరూ అన్నం దానం చేస్తే ఈయన దోశలు దానం చేశాడంటే పాపం టిఫిన్ సెంటర్ కావచ్చు ఈయనది. ఇక్కడ కళలో అంటే కళల విభాగం అండి. మహారాజుల అంటే మహారాష్ట్ర, పూర్ పీపుల్కి అంటే శేఖర్ కపూర్. దోశలు దానం చేశారు. దోశలు అంటే భూషణ్, భూష. లేదంటే దీనికి కొంచెం చేంజ్ కూడా చేయండి. కళల్లో నేను మహారాజుల పూర్ పీపుల్కి దానం చేసినట్లు నా ఫ్రెండ్కి చెప్తే నన్ను దూషించాడు, నీకు అంత సీన్ లేదురా అని చెప్పేసి. 12వది మనోహర్ జోషి అండి. పబ్లిక్ అఫైర్స్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి పబ్లిక్ అంతా మనోళ్ళే, ఎవరిని కూడా దూషించకండి అంటూ మహారాజ్ చెప్పాడు. అవును కదండి, మహారాజుకు అందరూ కూడా సమానమే కదా, పబ్లిక్ అంతా తన వాళ్ళే కదా. ఇక్కడ పబ్లిక్ అంటే పబ్లిక్ అఫైర్స్, అంతా మనోళ్ళే అంటే మనోహర్ జోషి, మనోహర్ జోషి రెండు సిమిలర్గా ఉన్నాయి. ఎవరిని దూషించకండి అంటే భూషణ్ అంటూ మహారాజు చెప్పాడు. మహారాజు అంటే మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. పబ్లిక్ అంతా మనోళ్ళే, ఎవరిని దూషించకండి అంటూ మహారాజు చెప్పాడు. 13వది సుశీల్ కుమార్ మోడీ అండి. పబ్లిక్ అఫైర్స్, బీహార్ ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి మోడీ గారు పబ్లిక్ అందరూ హారాలు ధరించాలని కోరుకున్నారు, అందుకే మోడీని దూషించకూడదు. ట్రిక్ పర్పస్ మాత్రమేనండి. ఇక్కడ మోడీ గారు అనేసి అంటే సుశీల్ కుమార్ మోడీ. మోడీ అనేటువంటి పేరు మీద మరెవరికి కూడా రాలేదు కదండి, అందుకే మనం పెట్టుకోవచ్చు, తప్పలేం లేదు. పబ్లిక్ అందరూ మనోళ్ళే అంటే పబ్లిక్ అఫైర్స్ అండి. అందరూ హారాలు ధరించాలని కోరుకున్నారు. ఇక్కడ హారాలు అంటే బీహార్ అండి. అందరూ ధనవంతులు కావాలని చెప్పేసి కోరుకున్నారు అని చెప్పేసి, అందుకే మోడీని దూషించకూడదు అంటే భూషణ్. ఓన్లీ ట్రిక్ పర్పస్ అంటే మీరు ఇందులో చేంజ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మోడీని దూషించారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. 14వది అజిత్ కుమార్ కళల విభాగం అండి. తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ట్రెక్ వచ్చేసరికి జీతం పెంచమని అడిగితే పకటి కళలు కనకు తమ్మి అని చెప్పేసి దూషించాడండి ఓనరు. జీతం పెంచమని అని అడిగితే పకటి కళలు కనకు తమ్మి అని చెప్పేసి అని దూషించాడండి. ఓనర్ దగ్గరికి వెళ్ళి జీతం పెంచమని అడిగితే పకటి కళలు కనకు తమ్మి అని చెప్పేసి అన్నాడండి, దూషించాడు. అట్లా ఏమైనా పద్ధతేనా? ఇక్కడ జీతం అంటే అజిత్ కుమార్ జీతం అజిత్. పెంచమని అడిగితే పగటి కళలు అంటే కళల విభాగం. కనకు తమ్మి అంటే తమిళనాడు అంటూ దూషించాడంటే పద్మభూషణ్. 15వది పంకజ్ పటేల్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, గుజరాత్ ప్రాంతానికి చెందినవారు. ట్రెకోసరికి రాత్రి ఇండస్ట్రీలో కరెంటు పోయి గాలి పంక లేక ఇబ్బంది పడ్డారు, దాంతో కరెంటు వారిని దూషించాను. రాత్రి అంటే గుజరాత్ అండి, రాత్రి. ఇండస్ట్రీలో అంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండి. కరెంటు పోయి గాలి పంక లేక ఇబ్బంది పడ్డాను. గాలి పంక అంటే పంకజ్ పటేల్ అండి. గాలి పంక అంటే తెలుసు కదండి, ఫ్యాన్ అంటాము. ఇక్కడ గాలి పంక అంటే పంకజ్ పటేల్, పంకజ్. ఇబ్బంది పడ్డాను, దాంతో కరెంటు వారిని దూషించాను. అక్కడ దూషించానంటే భూషణ్. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అన్నిటికీ కలిపి ఒకటి ట్రిక్ పెట్టచ్చు కదా అనేసి అంటారండి. కాకపోతే ఏంటండి, కేవలం మనము
వ్యక్తులు మాత్రమే చేయట్లేదండి. వ్యక్తులు అదేవిధంగా వాళ్ళు ఏ విభాగానికి చెందినవారు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు, వాళ్ళకి ఏ అవార్డు వచ్చిందని చెప్పేసి కూడా మనం ప్రతిదీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నామండి. ఎందుకంటే క్వశ్చన్ అంత ఈజీగా కూడా రాదండి. ఈ కాలంలో ఒక్క మార్కుతోటే జాబ్ పోయే అవకాశం ఉంటుంది. ఒక్క మార్కుతోటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మార్కే మీకు ఏ పోస్ట్ అనేది డిసైడ్ చేస్తుందండి. 16వది కుప్పుస్వామి చెట్టి అండి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందినవారు, తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలుగా సరుకు పేరుకుపోయిందని ఓనర్ దూషించాడండి. ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలుగా సరుకు పేరుకుపోయిందని ఓనర్ దూషించాడు. ఏం చేస్తున్నావు, ఇంకా అమ్మట్లేదని చెప్పేసి. ఇగో ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాక్టరీ అనుకోండి. ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, కుప్పలు కుప్పలుగా అంటే కుప్పుస్వామి. ఈ కుప్పుస్వామి అనేటువంటి పేర్లు వచ్చేసరికి తమిళనాడుకు చెందినవే, అందరికీ తెలుసనేసి అనుకుంటున్నాను. కుప్పుస్వామి అనేటువంటి చాలా సినిమాలలో ఇన్ని ఉంటామండి. సరుకు పేరుకుపోయిందని ఏం చేశాడండి, ఓనరు దూషించాడు అంటే భూషణ్. 17వది శ్రీజేష్ అండి. స్పోర్ట్స్, కేరళ ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి ఈసారి స్పోర్ట్స్లో మన వాళ్ళు కేర్ తీసుకొని జోష్తో ఆడారండి. ఈసారి స్పోర్ట్స్లో మన వాళ్ళు కేర్ తీసుకుని మరీ జోష్గా ఆడారు. గతంతో పోలిస్తే మన వాళ్ళు స్పోర్ట్స్లో మరింత మెరుగైన ప్రదర్శన వస్తూనే ఉంది కదండి. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి ఈసారి స్పోర్ట్స్లో అంటే స్పోర్ట్స్ విభాగం అండి. మన వాళ్ళు కేర్ తీసుకొని ఆడారు. కేర్ అంటే కేరళ. కేర్ తీసుకొని ఎలా ఆడారండి, జోష్తో ఆడారు. జోష్ అంటే ఏంటండి, శ్రీజేష్ జోష్. మన వాళ్ళు మంచిగా ఆడితే మనం దూషిస్తామండి, దూషించాం కదా. ఇక్కడ దూషించడం అంటే ఏంటండి, అంత మంచిగా ఆడిన తర్వాత మనం దూషిస్తామా, దూషించాం కదా. దూషించడము అంటే భూషణ్. మనం ఎందుకు దూషించలేదు, ఈసారి స్పోర్ట్స్లో మన వాళ్ళు కేర్ తీసుకొని జోష్తో ఆడారు కాబట్టి. 18వ వచ్చేసరికి ఏంటంటే నందమూరి బాలకృష్ణ అండి. కళల విభాగం, ఆంధ్రప్రదేశ్. ఇది ట్రిక్ అవసరమే లేదు. బాలయ్య బాబుకి ఏమొచ్చిందండి, పద్మభూషణ్. బాలయ్య బాబును మనం దూషించగలమా, దూషిస్తే మనం ఉంటామా అండి అసలు. 19వది వినోద్ ధామ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చిందండి, USA. ట్రిక్ వచ్చేసరికి అమెరికాలో ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళి వినోదాలకు బానిసయ్యానండి. దాంతో ఇంట్లో వారు నన్ను దూషించారు. ఏమని దూషించారు తెలుసు కదా అండి, చదువుకోరా అని చెప్పేసి అమెరికాకి వెళ్ళి పంపిస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అక్కడికి వస్తే మాస్టర్స్ కూడా ఫినిష్ చేయకుండా వినోదాలకు బానిస అవుతావా అని చెప్పేసి తిట్టారండి. ఇక్కడ అమెరికాలో అంటే USA అండి. ఇంజనీరింగ్ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ ప్లేస్లో సైన్స్ కూడా పెట్టుకోవచ్చు. చేయడానికి వెళ్ళి వినోదాలకు అంటే ఏంటండి, వినోద్ ధామ్ బానిస అయ్యాను. దాంతో ఇంట్లో వారు నన్ను దూషించారంటే భూషణ్. పద్మశ్రీ పురస్కారాలు వచ్చేసరికి 113 ఉన్నాయండి. అందులో మనం కేవలం ఏపీ మరియు ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు వాళ్ళవి మాత్రమే మనం తెలుసుకుందామండి. ఎందుకంటే 113 మనం తెలుసుకోలేమండి. అదేవిధంగా ఎగ్జామ్లో కూడా మన తెలుగు వారి మాత్రమే వచ్చడానికి అవకాశం ఉంటుంది. మొదటిది KL కృష్ణ అండి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ట్రిక్ వచ్చేసరికి శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేశాడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు, శ్రీ అంటే పద్మశ్రీ అండి, కృష్ణుడు అంటే KL కృష్ణ. భగవద్గీత ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేశాడు. ఎడ్యుకేట్ అంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ నుంచి స్టేట్ అవసరం లేదనేసి అనుకుంటున్నాను. 2వది మాడుగుల నాగఫణి శర్మ, కళల విభాగం, ఆంధ్రప్రదేశ్. ట్రిక్ వచ్చేసరికి కళలో 3 తలల నాగుపాము. కళలో అంటే కళలు, 3 తలల నాగుపాము అంటే మాడుగుల నాగఫణి శర్మ. ఇక్కడ వచ్చేసరికి కళలో అంటే కళలు, 3 తలల నాగుపాము అంటే మాడుగుల నాగఫణి శర్మ. రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. మాడుగుల అంటే 3 తలల, నాగుపాము అంటే నాగఫణి శర్మ. 3వవారు మిరియాల అప్పారావు అండి. కళల విభాగం, ఆంధ్రప్రదేశ్. ట్రిక్ వచ్చేసరికి అప్పు మొత్తం తీరినట్టు కళ వచ్చిందండి. అప్పు మొత్తం తీరినట్టు కళ వచ్చింది. చాలా సంతోషకరమైనటువంటి మాట కదండి ఇది. ఇక్కడ అప్పు అంటే మిరియాల అప్పారావు, మొత్తం తీరినట్టు కళ వచ్చింది. కళ వచ్చిందంటే ఏంటంటే కళల విభాగం. 4వది వదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి అండి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్. ఆచార్యులు, ఎడ్యుకేషన్ అండి ట్రిక్. ఇక్కడ ఆచార్యులు అంటే రాఘవేంద్రాచార్య అండి. ఎడ్యుకేషన్ అంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ అనేది కామన్. 5వది మందకృష్ణ మాదిగ అండి. పబ్లిక్ అఫైర్స్. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశారండి 30 సంవత్సరాలు. అందరికీ కూడా సుపరిచితులే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అన్ని చోట్ల అమలు కానుంది. పద్మ పురస్కారాల మొత్తం సంఖ్య వచ్చేసరికి 139 అండి. పద్మశ్రీ 113 మందికి, పద్మభూషణ్ 19 మందికి, పద్మ విభూషణ్ వచ్చేసరికి 7గురికి. తెలుగు వారికి అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి 7 అవార్డులు లభించాయండి. అందులో 5 పద్మశ్రీ, 1 పద్మభూషణ్ మరియు 1 పద్మ విభూషణ్ అండి.
పద్మభూషణ్ వచ్చేసరికి బాలయ్య బాబుకు, పద్మవిభూషణ్ వచ్చేసరికి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. ఈ వీడియోలో మీరు అవార్డు గ్రహీతలు ఏ విభాగానికి చెందినవారు, అదే విధముగా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది కూడా మనం ట్రిక్ ద్వారా గుర్తుంచుకున్నామండి. ఈ వీడియో ఒక 2 టైమ్స్ చూసినట్లయితే మీకు తప్పకుండా గుర్తుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.